ఈ వీడియోలో చూడండి బెస్ట్ 5.1 హోమ్ థియేటర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇంకోటి ఏంటంటే బెస్ట్ మీకు 5 TB హార్డ్ డిస్క్ గురించి చెప్తానండి. ఈ సేల్లో మనకు భారీగా తగ్గబోతుంది హోమ్ థియేటర్స్, ఎందుకంటే మనకు GST తగ్గింది కాబట్టి హోమ్ థియేటర్ తగ్గే సూచనలు కూడా ఉన్నాయండి. బెస్ట్ 5.1 హోమ్ థియేటర్ మీరు ఏ కంపెనీ కొనాలని కన్ఫ్యూజన్గా ఉన్నారా, ఆ కన్ఫ్యూజన్ దూరం చేస్తాను ఈ యొక్క వీడియోలో. మీరు తెలుసుకోవచ్చు ఏ హోమ్ థియేటర్ కొనుక్కోవాలో. నేను బెస్ట్ చూడండి ఒక 5 కంపెనీలు చెప్తానండి. ఇవి వచ్చి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ కంపెనీలు. ఫస్ట్ కంపెనీ వచ్చి చూడండి నాకు బాగా నచ్చిన, అన్నిటికన్నా బాగా నచ్చింది సోనీ కంపెనీ అండి. ఓకే, సోనీ కంపెనీ అయితే నాకు సౌండ్ క్వాలిటీ కానీ, బేస్ కానీ, లాంగ్ లైఫ్ కానీ అన్నీ నాకు బాగా నచ్చుతాయండి. నేను సోనీ హోమ్ థియేటర్ వాడుతాను, ఇప్పటికి 4 ఏళ్ళు అవుతుంది తీసుకుని కూడా. నేను వాడుతున్న హోమ్ థియేటర్ పేరు వచ్చి చూడండి సోనీ HD S20R అండి. ఓకే, 4 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను బెస్ట్గా ఉంది, నాకు అది వాడుతాను బాగానే ఉంది. రెండో కంపెనీ వచ్చి చూడండి మీరు సామ్సంగ్ తీసుకోండి. సామ్సంగ్ కూడా మనకు బెస్ట్ ఫీచర్స్ ఇస్తారు, బడ్జెట్లో కూడా దొరుకుతుంది, నాకు సామ్సంగ్ కూడా బాగా నచ్చుతుంది. ఓకే, నాకు మూడోది బాగా నచ్చేది ఏంటంటే LG అండి. LG నేను ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, నేను ఇప్పటికి మనకు టీవీ నేను వాడతాను LGలో, నాకు 10 ఏళ్ళు అయింది. ఫ్రిడ్జ్ కూడా వాడతాను. ఫ్రిడ్జ్ నాకంటే లాంగ్ లైఫ్ వస్తాయి LG కంపెనీలు, కొంచెం కాస్ట్ ఉంటాయి. ఓకే, మీరు ఈ 3 కంపెనీలు బెస్ట్గా తీసుకోవచ్చు, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మీకు తక్కువలో పడితే. ఇంకొక 4వ కంపెనీ వచ్చి చూడండి మనకు JBL అండి. JBL మనకు బెస్ట్ కంపెనీ, కాకపోతే ఏంటంటే కాస్ట్ ఎక్కువ, అది చాలా మంది కొనడం తక్కువ ఉంటుంది. అదే మనకి తీసుకుంటే మనకు సూపర్ కంపెనీ అండి. JBL ట్రై చేయొచ్చు మీరు. ఇంకో 5వ కంపెనీ వచ్చి బోస్ అండి. బోస్ కంపెనీ కూడా సూపర్గా ఉంటుంది, తీసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సోనీలో ట్రై చేయండి. సోనీ దొరకకపోతే మీరు LG లేదంటే సామ్సంగ్, ఈ 3 ట్రై చేయండి. ఇంకా మీరు మిగతా కంపెనీ ఉన్నాయి చూడండి, మనకు మోటరోలా ఉంది, మనకు బోట్ కంపెనీ ఉన్నాయి, ఒక ఇతర కంపెనీ ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే చూడండి మీ బడ్జెట్ చూసి తీసుకోండి. నేనైతే సోనీ తీసుకుంది వచ్చి S20R వచ్చి నాకు ఆఫర్లో చూడండి 15 లేదా తక్కువలో పడింది, నాకు 12.60 పడింది. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంకా 2.60 తగ్గి మనకు 10,000 కూడా రావచ్చు. S20R సేల్లో మనకు బెస్ట్ ఒక హార్డ్ డిస్క్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు చూడండి, ఈ సేల్లో మీకు ఈ హార్డ్ డిస్క్ మీకు తక్కువ పడచ్చు అండి, చాలా తక్కువ పడచ్చు. ఎందుకంటే ఈ హార్డ్ డిస్క్ పేరు వచ్చి చూడండి వన్ టచ్ హార్డ్ డిస్క్. ఇది ఈ హార్డ్ డిస్క్ మనకు టీవీ కనెక్ట్ అవుతుంది, మనకు ల్యాప్టాప్ కనెక్ట్ అవుతుంది, మనకు మొబైల్ కూడా కనెక్ట్ అవుతుంది. అన్ని మీకు చూపిస్తాను లైవ్లో చూడండి. కావాలంటే ఈ హార్డ్ డిస్క్ నేను 1 ఇయర్ నుంచి వాడుతాను, ఎటువంటి ప్రాబ్లం లేదు, మనకు సూపర్గా వర్క్ చేస్తుంది. మనకు చిన్న అడాప్టర్ తీసుకోండి. ఈ అడాప్టర్ తీసుకున్న తర్వాత దీన్ని కనెక్ట్ చేసుకోండి మనం 5 TB హార్డ్ డిస్క్ ఇది. ఓకేనా, ఇప్పుడు మనం మొబైల్ కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ లైట్ వెలిగింది కదా. ఓకే, మొబైల్లో మీరు చూడండి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకొని ఈ విధంగా మీరు ఇక్కడ చూడండి నెంబర్ కూడా చూడండి మనకు 5 TB మనకు 4.55 ఉంది కదా. ఇది మన వన్ టచ్ హార్డ్ డిస్క్ ఇది. ఓకే, దీన్ని క్లిక్ చేద్దాం హార్డ్ డిస్క్ని. ఈ హార్డ్ డిస్క్ నేను మూవీస్ ఆల్రెడీ ఎక్కించి పెట్టినాను. దీని సుమారు ఒక 3,000 మూవీస్ ఉన్నాయి. ఓకే, మూవీ అయితే కాపీ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి ఈ హార్డ్ డిస్క్ మనం చూడండి టీవీకి కూడా సపోర్ట్ చేస్తుందండి. టీవీకి చూపిస్తాను నేను కనెక్ట్ చేసి. 5 TB సీగేట్ వన్ టచ్ హార్డ్ డిస్క్ మనం చూడండి మన పాత టీవీలకు సపోర్ట్ చేయదండి. ఈ విధంగా మనకు కొత్త టీవీలు ఉండాలి. ఇది సామ్సంగ్ టీవీ కొత్తది చూడండి. ఈ విధంగా మనం కొత్త టీవీ అయితే సపోర్ట్ చేస్తుంది. కనెక్ట్ చేసిన వెంటనే మనకు 2 ఫోల్డర్స్ వస్తాయి, మనకు 1, 2 అని. ఇక్కడ 2లో మనకు మూవీస్ ఓపెన్ అవుతున్నాయి. మూవీ వచ్చి వేరేది మూవీ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగా స్పీడ్గానే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు డెఫినెట్గా టీవీకి సపోర్ట్ చేస్తుంది. ఈ హార్డ్ డిస్క్ మీరు సపోర్ట్ చేసుకోవచ్చు, టీవీ కూడా చూసుకోవచ్చు మీరు కొత్త టీవీ. అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి, అక్కడ మీరు క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోగలుగుతారు.